హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కళ్యాణ్తో అనామిక మాట్లాడుతూ ఉంటుంది. మీకు కొంచెం కూడా ఓదార్చడం కానీ నవ్వించడం కానీ జోకులు వేయడం కూడా అస్సలు తెలియదు అని చెప్పి అంటూ ఉంటే, నాకు అందరికంటే నాకే తెలుసు, కవి హృదయం గురించి నువ్వు చెప్తావా అని చెప్పి ఇక వెంటనే కూడా కవిత్వాలు మొదలు పెడుతూ ఇక అనామికతో చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక కళ్యాణ్. ఇక కళ్యాణ్ గారు, మీకు ఒకటే మాట చెప్తున్నాను కవి గారు, ఇక నుంచి ఎప్పుడు కూడా నా ముందు మీరు ఎవరిని పొగడకూడదు. ఇక ఏది కూడా నాకే సొంతం అవ్వాలి. మీరు ఎప్పుడు కూడా పూర్తిగా నాకే సొంతం అని చెప్పి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే, అయ్యో అమ్మాయి గారు, ఇక మూడు ముళ్ళు వేసినాక అంతా మనిద్దరమే కదా ఉంటాము. ఇక అప్పు ఎప్పుడు కూడా మనతో వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది, కానీ తను ఎప్పుడూ మన మధ్యలో ఉండదు కదా. నిజంగా తన మెహందీ బాగుందని అలా అన్నాను. సరే, నీకు నచ్చలేదు కదా, నీకు సారీ చెప్తున్నాను అని చెప్పి మొత్తానికైతే ఇక అనామికతో మంచిగా అయిపోతాడు కళ్యాణ్. ఇక ఇద్దరు మామూలుగానే అయిపోతారు. మరొక పక్క ఇక అరుణ్ గురించి మొత్తం వెతికి ఎక్కడా కనిపించకపోయేసరికి మమ్మీ గేటు దగ్గర వెళ్ళి నేను అడిగాను, ఈ అబ్బాయి ఎక్కడికైనా వెళ్ళాడా అని. కనీసం లోపలికి వచ్చిన వ్యక్తి ఇంతవరకు బయటికి రాలేదని ఇక అక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడే ఎక్కడో ఉన్నాడు మమ్మీ, కానీ మనకి తెలియట్లేదు అసలు ఏం జరిగిందో ఏంటో అనగానే ఆ కావ్య జగత్ కిలాడి ఇక కావ్య కంట పడేసరికి కావ్య ఏమన్నా మాయం చేసేసిందా అని చెప్పి అంటుంది రుద్రాణి. అది ఛాన్సే లేదు. ఒక మగ మనిషిని కావ్య ఏం చేయగలుగుతుంది? అయినా కావ్యకి తెలిస్తే కాలర్ పట్టుకొని నలుగురు ముందు ఈడ్చుకొని తీసుకొని వచ్చి ఖచ్చితంగా వాడి నోట్లోంచి నిజం వచ్చే వరకు కొడుతుంది. మరి అలాంటిది ఇంతవరకు చేయలేదు అంటే అరుణ్ ఏమైపోయినట్టు అని చెప్పి ఇంకా ఒక పక్క రుద్రాని ఒక పక్క రాహుల్ ఇద్దరు కూడా ఇక అనుకుంటూ ఉంటారు. ఇటువైపు చూస్తే అరుణ్కి ఇక అప్పటికి సృహ వస్తుంది. ఇక నోటికి ఇక ప్లాస్టర్ వేయడంతో కాళ్ళు చేతులు శారీతో కట్టేయడంతో కదలలేని పరిస్థితిలో అరవలేని పరిస్థితిలో ఉంటాడు. ఇక నేను ఏంటి ఇక్కడున్నాను, నన్ను ఎవరు ఇక్కడ కట్టుపడేశారు అని చెప్పి ఒక్కసారిగా గుర్తుకొస్తుంది. అమ్మో, వీళ్ళు ఆడోళ్ళు కాదు, అణుబాంబులు. ఇక ఆమెతే ఈ స్వప్న వాళ్ళ అమ్మగారైతే ఆంటీ అందరికంట జేమ్స్ బాండ్ లాగా వచ్చి నా నెత్తి మీద దెబ్బ కొట్టి కింద పడేసింది. అమ్మ బాబోయ్, నేను అనవసరంగా ఈ రిసార్ట్స్కి వచ్చాను. ఇక నా వల్ల కాదు. ఖచ్చితంగా నేను గనక కావ్య వాళ్ళకి దొరికితే నన్ను చిత్తడి చేసి నలుగురు ముందు నిలబెట్టి ఇక పోలీస్ స్టేషన్ వరకు పంపిస్తారు. ఇక వేల చేతికి దొరికితే వెళ్ళి అందరి ముందు నిజం చెప్పాలి. అబద్ధాన్ని నిజంలాగా చెప్పమని వీళ్ళు నా ప్రాణం తోడేస్తారు. నాకెందుకు వచ్చింది? నేను ఇక్కడి నుంచి మెల్లగా జారుకొని ఏదో రకంగా బయటికి వెళ్ళిపోతాను. ఇక ఈ రోజుకైతే ఈ గండం తప్పుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా ఇక ఎవరి రూముల్లో వాళ్ళు నిద్రపోయి మార్నింగే లేచి ఇక రాజైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఈ కళావతి నా గుండెల మీద పడుకొని ఉంది అని చెప్పి ఏయ్ అని చెప్పి తోసేస్తాడు. ఇక వెంటనే ఇక కావ్య లేచి, ఏమైందండి మీకు? ఏ తేలైనా కుట్టిందా ఏంటి అలా అరిచారు అనగానే, తేలు కుట్టినా కూడా పర్వాలేదే, అక్కడ వరకు ఏదో ఒకటి చేసి తీసేస్తాం, నీలాంటి దాంతో పడుకుంటేనే కదా అసలు సిసలైన బాధ అనగానే, ఏమైందండి మీకు? నా గురించి ఎందుకు మీరు అలా అంటారు అనగానే, అసలు నువ్వు నా బిడ్డ మీద ఏంటి అనగానే, నేను అదే మాట అంటున్నా, మీరు నా పక్కనేంటి? మీకు అంత ఇష్టం లేనప్పుడు మీ గుండెల మీద నన్నెందుకు నిద్రపోయినట్టు చేశారు అనగానే, నేనేం చేయలేదు అనగానే, నేను ఏం చేయలేదు అని చెప్పి ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే ఇక ఎదురుగుండా ఇద్దరు తాగిన కోక్ డబ్బా కనిపిస్తుంది. ఇక వెంటనే చూసి, ఇదిగో ఇదే చేసింది, ఇదే అని చెప్పి ఇక ఇద్దరు కూడా దాని మొహం కేసి చూసి, దీనిలో ఏదో కలిపారు, మీరు నిజం చెప్పండి, నాకు అసలు ఏమీ తెలియదు. ఏదో కళ్యాణ్ పెళ్ళని రిసార్ట్స్కి వచ్చి రకరకాల చీరలు జ్యువెలరీ తెచ్చుకునేసరికి మీరు నా మీద అని చెప్పి అనగానే, చిచ్చి
నేనేం చేస్తానే, నువ్వే నన్ను ఏదో చేస్తావు అని చెప్పి అనగానే ఎవరు ఏమీ చేసుకోలేదులే కానీ ఇక బయటకు వెళ్దామా, ఎందుకంటే చాలాసేపు అయిపోయినట్టుంది, ఇప్పటికే అందరూ కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసి ఉండొచ్చు. నిన్ననే అమ్మమ్మ అన్నారు తొందరగా వస్తే అందరం కలిసి గాజులు వేయించుకోవాలని అనగానే అది లేడీస్కి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు కాబట్టి నేను ఖుషీగా పడుకొనే ఉంటాను అనగానే అదేం కుదరదు, మీరు రావాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో ధాన్యలక్ష్మి వస్తుంది. ధాన్యలక్ష్మి వచ్చి ఇక కావ్య కావ్య అని చెప్పి పిలవగానే అయ్యో అత్తయ్య గారు నేనే వద్దామనుకుంటున్నారు, మీరే వచ్చేసారు అనగానే ఇక మీరు అందరూ రెడీ అయిపోతే ఇక అక్కడికి వచ్చేయండి, ఎందుకంటే ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాం, మీరు ఇంతవరకు రెడీ అవ్వలేదా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటే ఇక మొహం అంతా దాచుకుంటూ ఉంటాడు ఇక రాజ్. ఇక కరెక్ట్ టైంలో అడుగు పెడతాను ఎప్పుడు కూడా అని చెప్పి సారీ కానీ తొందరగా వచ్చే కావ్య అని చెప్పి అక్కడి నుంచి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది. ఇక రాజ్ కావ్యలు ఇద్దరు కూడా రెడీ అయ్యి ఎదురుగా ఉన్న రూమ్లో ఇక విక్కీ పద్మావతి ఇద్దరు ఉండడం వల్ల వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఇద్దరు కూడా ఇక కాలింగ్ బెల్ కొడుతూ ఉంటే ఇద్దరు కూడా తెరవరు, ఫుల్గా నిద్రపోతారు. ఇక వెంటనే విండోలోంచి చూస్తుంది కావ్య. చూసి ఏంటి వీళ్ళిద్దరూ కూడా నిద్రపోతూనే ఉన్నారు, ఇంకా లెగలేదు అనగానే ఇక రాజు అయితే సరే అయితే వాళ్ళిద్దరు కూడా ఇక చాలా మంచి నిద్రలో ఉన్నారు, వాళ్ళని డిస్టర్బెన్స్ చేయడం ఎందుకు అని చెప్పి వెళ్ళిపోతున్న సమయంలో విక్కీ వెంటనే కూడా డోర్ తెరిచి రాజ్ ఇక ఏంటి పొద్దున్నే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనగానే అయ్యో బ్రదర్ పొద్దున్నేంటి బ్రదర్, ఇప్పుడు ఆల్రెడీ 10:30 అయింది అనగానే అమ్మ బాబోయ్ అవునా, ఇంతవరకు నేను ఎలా పడుకున్నాను అని చెప్పి వెంటనే కూడా ఇక పద్దుకు కూడా లేపి పద్దు విక్కీ కూడా రెడీ అయిపోయి అందరూ కూడా ఇక గాజుల దగ్గరికి వెళ్తారు. ఈ గాజులు ఏంటి ఇన్ని గాజులు తెప్పించారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అక్కడ ఇందిరాదేవి చెప్తుంది ఇక పెళ్ళిళ్ళకి అన్నిటికీ ముందు వేసేదే గాజులకి చాలా విశిష్టమైనది ఉంది, ఈ గాజులకి ఇక అన్నదమ్ములు వేస్తే ఇంకా పసుపు కుంకాలతో వర్ధిల్లుతారని మన పురాణాల్లో నుంచి చెప్తున్నదే అని చెప్పి ఇక పెళ్లి కూతురు అనామికకి ఇక అరవింద భర్తతో గాజులు వేపిస్తుంది. ఇక చెల్లెలు కాబట్టి గాజులు వేయగానే ఇక పక్కనే ఉన్న కావ్యను కూడా పిలిచి కావ్యకు కూడా గాజులు వేయిస్తుంది. గాజులు వేసేసరికి ఇక చాలా పడిపోతూ ఉంటే ఇక నేను చిన్న పనుంది వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వెంటనే కూడా అన్నయ్య అని చెప్పి అంటుంది కావ్య. ఆ మాటలకి ఇక వెంటనే వెనక్కి తిరిగి చూస్తే అసలు సిసలైన చెల్లిని మర్చిపోయావన్నయ్య అని చెప్పి పద్దుని చూడగానే ఏంటి పద్దుకి గాజులు వేయాలా, నాకు పద్దుని నేను ఏ రోజు చెల్లెలుగా చూడలేదు కదా, పద్దుకి ఎలా వేస్తాను, కరెక్ట్ టైంలో ఇరికించేశారు నన్ను అని చెప్పి ఇక నాకు కొంచెం పనుంది నేను మళ్ళా అనగానే వెంటనే అరవింద ఏమండి పద్దుకి గాజులు వేసి వెళ్ళండి, ఎంత పనైనా కూడా అన్న చెల్లెలకి ఖచ్చితంగా వేయాలంటున్నారు కాబట్టి మీ ముద్దుల చెల్లెలకి వెయ్యండి అని చెప్పి అరవింద అనడంతో ముద్దు వరకు ఓకే, చెల్లెలు నేను ఇష్టపడిందే పద్దుని, ఇక నా ఫస్ట్ లవ్ నేను పద్దుని ఇష్టపడ్డాను, అలాంటిది ఇక నేను ఇప్పుడు గాజులు వేయాలా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే కావ్య బలవంతం చేసి ఇదిగోండి అన్నయ్య ఇక్కడే ఉన్నాయి గాజులు, ఈ గాజులు వేయండి అని చెప్పి చేతికి ఇవ్వడంతో ఇక కక్కలేక దగ్గలేక గాజులు అయితే వేస్తాడు. ఇక వేసిన వెంటనే పద్దు అయితే వెంటనే కావ్యతో ఇక చాలా సంతోషపడుతూ మొత్తానికైతే కావ్య వాడి మొహం చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. వాడి ముచ్చు మొహము వాడు గాజులు వేస్తున్నప్పుడు కుళ్ళి చచ్చాడు వెధవ అని చెప్పి ఇక నవ్వుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా. ఇక కళ్యాణ్ చేతికి ఇక ధాన్యలక్ష్మి అయితే గాజులు అలాగే ఇక నెక్లెస్ తీసుకొని వచ్చి ఇదిగో కళ్యాణ్, ఇదిగో మీ ఆవిడికి నీ చేతులతోనే ఇవ్వు, ఇది మన వంశం నుంచి వస్తున్నది. అలాగే ఇక అపర్ణ పెద్దమ్మ దగ్గర కూడా ఇలాగే ఒక నెక్లెస్ ఇక గాజులు ఉన్నాయి, అవి ఇక కావ్యకైతే ఇవ్వలేదు. నేనైతే మాత్రం నువ్వు ఇష్టపడి లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి పెళ్లిలో అనామిక మెడలో ఇక తను వేసుకుంటే నాకు సంతోషంగా ఉంటుంది, ఈ నగలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు అని చెప్పి అనగానే సరే మమ్మీ అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే నగలు అలాగే బ్యాంగిల్స్ బాక్సు తీసుకొని ఇక వస్తూ ఉంటే ఇక ఎంతకీ కూడా ఎవరు కనిపించరు. ఏమైందబ్బా అని చెప్పి ఇక విండోలోంచి చూసేసరికి అనామిక వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇక వెంటనే అనామిక వాళ్ళ అమ్మ అయితే, ఏంటి నువ్వు ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడు రావద్దు సేట్జీ. ఇక పెళ్ళి అయిపోయిన మరుక్షణం ఇక ఇంటికి వచ్చినాకే నువ్వు అక్కడికి రా, ఇక్కడికి వద్దు. ఈ రిసార్ట్స్లో మీరు కనిపించారంటే అందరికీ డౌట్ వస్తుంది, మా అప్పుల గురించి తెలిసిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇక సేట్జీ అదేమీ కుదరదమ్మా. పెళ్ళి అయిపోయినాక మీరు ఇక ఇవ్వకపోతే అప్పుడేంటి, ఇప్పుడంటే పెళ్ళి ఉంది కాబట్టి భయపెట్టో బెదిరించో నేను డబ్బు వసూలు చేసుకోగలుగుతాను, నాది డబ్బు నాకు ఇచ్చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదు సేట్జీ, ఇక అబ్బాయి చాలా ధనవంతుడని మీకు తెలుసు కదా, అబ్బాయి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక ఇక మా గ్రిప్పులోనే ఉంటాడు. ఇక మా కూతురన్నా మా కుటుంబం అన్నా చాలా అభిమానం. ఇక తను ఖచ్చితంగా మా మాట విని నాకు ఇల్లరికంగా వచ్చేస్తాడు. నా అనామిక కూతురు అంతగా తనని లవ్ చేస్తున్నట్టుగా నటిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇక నా అల్లుడు ఇంటికి వచ్చిన వెంటనే ఏదో ఒక సాకు చెప్పి ఇక నీ 2 కోట్లు కూడా నీ మొహాన్ని కొట్టేస్తాము, నువ్వు మాత్రం రిసార్ట్స్కు రావద్దు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అది వింటాడు ఇక కళ్యాణ్ చేతిలోంచి ఒక్కసారిగా ఇక చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి నన్ను తీసుకొని వచ్చి వీళ్ళ ఇంట్లో పెట్టుకొని వీళ్ళ అప్పులు తీర్చుకుంటారా? అంటే వీళ్ళ ప్లాన్ ఇలా ఉందా? అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి మనసులో అనుకుంటూ, ఇక వీళ్ళ అమ్మ నాన్న మంచి వాళ్ళు కాదు అని చెప్పి ఇక అనామిక వీళ్ళ కడుపులో అనవసరంగా పుట్టింది, అనామికని నేను ఇష్టపడుతున్నాను, అనామికకి ఇలాంటి తల్లిదండ్రులు ఉండడం చాలా దురదృష్టవంతం అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఇక అక్కడే నుంచొని ఇంకా ఏం మాట్లాడుకుంటారా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు కళ్యాణ్. ఇంతలో ఒక్కసారిగా అనామిక ఎంటర్ అవుతుంది. ఇక అనామిక ఎంటర్ అయ్యి ఇక మోడల్ బట్టలు లాంటివి వేసుకొని వస్తుంది. ఏంటి ఈ బట్టలు వేసుకున్నావు? కొంతకాలమైనా నటించమని చెప్పినా కూడా మళ్ళీ ఈ బట్టలే ఎందుకు వేసుకున్నావు అనగానే, హో షిట్ మమ్మీ, ఎంతసేపు ఈ శారీ ఈ చుడీదార్స్ నా వల్ల కాదు, ఏదో కవిత్వాలు ఇష్టమని చెప్పి కవిత్వాలు అని చెప్పి ఇక ఆ కళ్యాణ్ని పడగొట్టాను, ఆ కళ్యాణ్ పడగొట్టి పెళ్లి వరకు తీసుకొని వచ్చాను. అయినా ఈ 6 గజాల చీర నా వల్ల అయితే కాదు, ఎంతసేపు ఉక్కపోస్తుంది అని చెప్పి ఇక మోడల్ బట్టల్లో వచ్చి ఇక కూర్చొని సిగరెట్ తాగుతూ ఉంటుంది అనామిక చూసి గుండె జారిపోతుంది. ఇక కళ్యాణ్కి చేతిలో ఉన్న నగలు కిందకి దెబ్బకి పడేస్తాడు. అసలు ఏంటి అనామికని ఈ రకంగా చూశానేంటి, అసలు మనిషి చూస్తే ఎంతో సాంప్రదాయంగా వయ్యారంగా నా ముందు నటిస్తూ ఇంత వెనకాల ఇంత కుట్రతో ఇంత ఘోరమైన ఫ్యామిలీనా వీళ్ళది అని చెప్పి ఇక షాక్ అయిపోతాడు. ఏం చెయ్యాలో కళ్యాణ్కి అర్థం కాదు, చాలా బాధపడతాడు, చాలా ఏడుస్తాడు. ఇక ఎవరన్నా చూస్తారేమోనని వెంటనే అక్కడి నుంచి లేచి ఇక ఇలాంటి అమ్మాయిని నేను ఏ రకంగా పెళ్లి చేసుకుంటాను, నా గురించి ఇక రాజన్నయ్య ఇంత మంచి రిసార్ట్స్ తీసి ఎంతోమంది చుట్టాలని ఇక ఎక్కడెక్కడో వాళ్ళందరినీ కూడా పిలిచారు, ఇంట్లో నాదే చివరి పెళ్ళని చెప్పి ఎంతో ఘనంగా చేస్తున్నారు. ఇక 5 రోజులు పెళ్ళని చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చి అందరికీ 5 రోజుల నుంచి అన్ని మర్యాదలు చేస్తున్నారు. ఇలాంటి మర్యాద తక్కువ ఫ్యామిలీలో అమ్మాయిని నేను ఇష్టపడ్డానంటే నాకే చాలా సిగ్గుగా ఉంది. ఇక అనామికని ఏం చేసినా కూడా పాపం లేదు అని చెప్పి ఇక నెక్లెస్ గాజులు కూడా ఇక తన బ్యాగ్లో పెట్టుకుంటాడు. ఇక పెట్టుకొని ఏం చేయాలి, ఇక ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళిని ఆపేయాలి అని చెప్పి అనామికని ఇక ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి అని చెప్పి బాధపడుతూ ఇక అటువైపుగా వస్తూ ఉంటే ఇక కావ్య వస్తుంది. కావ్యకి వచ్చి వదిన అని చెప్పి దెబ్బకి పట్టుకొని ఏడ్చేస్తాడు. ఏంటి కళ్యాణ్, ఏమైంది, ఎవరికి ఏమైనా అయ్యిందా కళ్యాణ్, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అనగానే, ఏం లేదు వదిన, నాకు ఏడుపు వస్తుంది, ఇక నేను చచ్చిపోతాను వదిన అని చెప్పి అనగానే, అయ్యో కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు, అసలు నీకు ఏమైంది, పిచ్చి ఏమన్నా పట్టిందా, పెళ్లి పెట్టుకొని ఈ పిచ్చి మాటలేంటి, నీ ఇష్ట ప్రకారంగా కదా అనామికని పెళ్లి చేసుకుంటున్నావు, కానీ ఇంతలోని ఎందుకు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే, లేదు వదిన, అనామిక అస్సలు మంచిది కాదు, అనామికలంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇక నేను ఎంతవరకు సాహసం చేయలేను అని చెప్పి ఏడుస్తాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్, నువ్వే కదా ఇష్టపడ్డావు, అనామిక చాలా సాంప్రదాయమైన అమ్మాయిని, నీ భావాలకి అన్నిటికీ దగ్గరలో ఉందని నువ్వే కదా చాలాసార్లు చెప్పావు, డీప్ లవ్ చేసుకుంటున్నారనే కదా అబద్ధం ఆడి ఆ మొక్కను మార్చి ఇక మీ ఇద్దరికి పెళ్లి జరగాలని కోరుకున్నాను, ఇంతలో ఎందుకు ఇంత డెసిషన్ తీసుకున్నావు అని చెప్పి కావ్య అనగానే ఇక ఏం చెప్పాలో తెలియక ఒక్కసారిగా రావుదిన అని చెప్పి విండోలోంచి చూపిస్తాడు. ఇక అనామికని అలాగే అనామిక తల్లిదండ్రిని ముగ్గురిని చూసి షాక్ అయిపోతుంది కావ్య.
వాళ్ళ నిజస్వరూపాలు ఇలాంటి వదిన ఇక నన్ను కావాలని ట్రాప్ చేసి ఎక్కడి నుంచో ఉత్తరాలు రాసినట్టు చేసి నన్ను ప్రేమలో దించి నా ఆస్తి మీద కన్ను వేసి చివరాఖరికి నన్ను వెర్రిబాగులోని చేసింది ఈ అనామిక. అసలు ఈ అనామికని నేను ఇష్టపడలేదు. తినని కావాలని నన్ను నా వెనక పడి ఉత్తరాలు రాసి కవిత్వాలు నచ్చి ఇక మొట్టమొదటిసారిగా ఒక శుభలేఖను తీసుకొని వచ్చి పెళ్ళైపోయిందని చీట్ చేసి నన్ను ఇక నా వైపు నుంచి ప్రపోజల్ చేయించుకున్నట్టు చేయించుకుంది అని చెప్పి అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక అన్ని విషయాల్లో కూడా ఇక గుర్తుకు వస్తూ ఒక్కసారిగా ఇక అలానే కూలబడిపోతే, ఏంటి కళ్యాణ్ ఎందుకు ఇంత కూలబడుతున్నావు? ఈ అమ్మాయి కాకపోతే ఎంతోమంది అప్సరసులు ఉన్నారు, నువ్వంటే ప్రాణం ఇచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. దీని గురించి నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోవద్దు దీని సంగతి అని చెప్పి లోపలికి వెళ్తుంటే, వద్దు వదిన వద్దు, ఇలాంటి వాళ్ళని ఎలాగ బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక బాధపడతాడు. ఇక ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయించాలి వదిన, ఏదో రకంగా ఇటు తాతయ్య వాళ్ళ మనసుకి ఇటు అమ్మ వాళ్ళ మనసుకి నొచ్చుకోకుండా మన కుటుంబ గౌరవాలు పోకుండా ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేయాలి, ఏం చేయాలి వదిన అనగానే ఇక కావ్య అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా మంచి ప్లాన్ వేస్తారు. ఇక కళ్యాణ్ నీ దగ్గర ఫోన్ ఉందా అని చెప్పి కావ్య అడుగుతుంది. ఇక వెంటనే ఫోన్ ఉంది వదిన ఎందుకు అనగానే, ఫోన్ ఇవ్వు అని చెప్పి ఇక అనామికని అలాగే వాళ్ళ తల్లిదండ్రుల్ని ముగ్గురు ఆ విధంగా మాట్లాడుకోవడం మొత్తం, అలాగే ఇక అనామిక ఆ రకంగా సిగరెట్లు తాగడం ఇవన్నీ కూడా షూట్ చేసి ఫోన్లో పెట్టుకుంటుంది. ఇక కావ్య పెట్టుకొని ఇక పద కళ్యాణ్ అని చెప్పి ఇక వస్తుంది. ఇక రావడంతోనే ఇక అక్కడ కళ్యాణ్తో పాటు ఇక కావ్యం చూసి, కావ్య ఇక్కడే ఉందిరా అంటే ఆ అరుణ్ గాడు ఇక ఖచ్చితంగా కావ్యకి దొరికిపోయి ఉండకపోవచ్చు, ఏం జరిగిందో ఏమో, ఇక కావ్య అయితే ఇక్కడే ఉంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఇక మరొక వైపు ఇందిరాదేవి అపర్ణ అందరూ కూడా ఇక అరే కళ్యాణ్ ఆర్నమెంట్స్ ఇచ్చేసావా అనామికకి అని చెప్పి అడగగానే మొహం అంతా మాడిపోయి ఉంటుంది కళ్యాణ్ది. ఏంటి నాన్న అలా మాడిపోయింది ఏంటి అని చెప్పి అడుగుతుంది అపర్ణ. ఇక ఏం చెప్పాలో తెలియక, పెద్దమ్మ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి అంటాడు. అదేంటి నీకు ఇష్టమయ్యే కదా ఈ పెళ్ళి కోసం ఇంత ఏర్పాట్లు చేశాం, చివరాఖరికి ఇలాగ మాట్లాడుతున్నావేంటి కళ్యాణ్ అని చెప్పి అడగగానే, పెద్దమ్మ తను మంచిది కాదు, తను చాలా ఘోరంగా ఉంటుంది, నాకు ఆ సంగతి తెలియలేదు, నన్ను కావాలనే బుట్లో వేసి వాళ్ళ ఇంటికి ఇక తీసుకొని వెళ్ళి మన ఇల్లుని చీల్చి 2 ముక్కలు చేసి ఇక నా ద్వారా డబ్బు తీసుకొని వాళ్ళ అప్పులు తీర్చుకుందామని ప్లాన్ వేశారు. వాళ్ళ ప్లాన్ అంతా నాకు తెలిసిపోయింది. అనామిక కూడా మనం అనుకున్నంత మంచి మనిషి అయితే కాదు, చాలా ఘోరంగా అంటే బట్టలు వేసుకొని చాలా చెడ్డ అలవాట్లన్నీ ఉన్నాయి అని చెప్పి అంటాడు. ఆ మాటకి వెంటనే కూడా ఇక అపర్ణ అలాగే దానలక్ష్మి ఇక అటువైపుగా ఉన్న ఇందిరాదేవి సీతారామయ్య అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అసలు ఏం మాట్లాడుతున్నావు, ఇంత ఘోరమైన అమ్మాయని మరి నీకు ముందే తెలియదా అని చెప్పి అపర్ణ అడిగితే, ఇప్పుడు వరకు నాకు తెలీదు, ఇప్పుడే ఈ క్షణమే తెలిసింది దాని బండారం మొత్తం అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇక మరొక పక్క ఇక రుద్రాణి అయితే, అమ్మయ్య మనం ఏ విధంగా అయితే క్యాన్సిల్ అయిపోవాలనుకున్నామో ఆ రకంగానే క్యాన్సిల్ అయిపోయింది, మొత్తానికైతే ఇక కళ్యాణ్ పెళ్ళి మటాష్ అయిపోయింది, ఇక కొంతకాలం వరకు పెళ్ళి అనే ఊసే ఎత్తరు, ఈ లోపల ఇక నాన్నగారు చనిపోవడం ఖాయం, ఆస్తులు పంచుకోవడం ఖాయం, ఖచ్చితంగా నేను కూతుర్ని కాబట్టి నేను ఎక్కువ ఆస్తే తీసుకుంటాను అని చెప్పి మనసులో చాలా సంతోషపడిపోతూ, నా కొడుకేమో ఇక మట్టు పిసుకునే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి ఇక వీళ్ళేమో ఇక మంచిగా ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటారని అనుకున్నాను, కానీ తీరా చూస్తే అది కూడా మంచిది కాదని తేలిపోయింది అని చెప్పి చాలా సంతోషపడిపోతుంది ఇక రుద్రాణి అలా సంతోషపడిపోతూ ఉంటే మరొక పక్క ఇక వెంటనే కూడా ఇక అరుణ్ సంగతి తెలిసిందా అని చెప్పి రాహుల్ని అడుగుతుంది. ఇక అరుణ్ సంగతి తెలియలేదు మామ్, కానీ వాడు ఎక్కడో ఉంటాడు అని చెప్పి అనగానే, ఖచ్చితంగా రూము జల్లించి ప్రతి రూమ్ని ఓపెన్ చేసిన రూమ్ని కానీ క్లోజ్ చేసిన రూమ్ని కానీ మొత్తం చూసుకొని రా రాహుల్, ఇక ఈ పెళ్ళి ఎలాగో ఆగిపోయింది, స్వప్న పరిస్థితి కూడా ఇక ఆడి ద్వారా ఏదో ఒక విషయం చెప్పి దీన్ని ఇంట్లోంచి గెంటించేద్దాం అని చెప్పి అంటూ ఉంటే, ఇక సరేనని చెప్పి రాహుల్ అయితే ఇంచించు గాలిస్తూ ఉంటాడు ఒక పక్క. ఇక రుద్రాణి, అయ్యయ్యో కళ్యాణ్ ఇప్పుడు ఎలాగా,
పెళ్ళి ఆగిపోయింది కదా, ఏం చెయ్యాలి అనగానే ఇంకా ఈ విషయం వాళ్ళకి తెలియదు అనామిక వాళ్ళకి అని చెప్పి కావ్య అనడంతో ఇక కావ్య వంక సీరియస్గా చూస్తుంది రుద్రాణి. ఏంటి ఈ మరదకి ఈ వదిన తోడయ్యి కావాలని ఇలా చేస్తున్నారా ఏంటి అని చెప్పి వెంటనే లేదు నాకేదో డౌట్గా ఉంది కావ్య, వాళ్ళమ్మ నిన్ను ఫస్ట్ నుంచి కూడా నా కూతురుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఇక నీ చెల్లెలు మంచిది కాదని ఇక ఆ అమ్మాయి ఆవిడ చెప్తూనే ఉంది. నాకెందుకో కళ్యాణ్ విషయంలో నువ్వే ఏదో కావాలని కంత్రి లెక్కలు చేస్తున్నావని డౌట్గా ఉంది అనగానే ఇక వెంటనే ఇక అత్త అసలు ఏం మాట్లాడుతున్నావు, నా కళ్ళతో నేను చూశాను అనామిక గురించి, ఇక వదిన మీద ఎందుకు నిందలు వేస్తున్నారు, వదిన నా పెళ్లి జరగాలని కోరుకున్న వాళ్ళల్లో మొట్టమొదటిగా ఉంటుంది. ఇక ఇంకోటి ఏంటంటే నానమ్మ ఇక ఈ పెళ్ళి కూడా జరగదని పంతులు గారు చెప్పారు, ఇక మొక్క వాడిపోతే ఇక పెళ్ళి ఆపేమన్నారు, కానీ మొక్కని మార్చి వదిన అందరి ముందు నా పెళ్లి జరిగేలాగా ప్లాన్ చేసింది అనగానే ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది అపర్ణ. ఏంటి నువ్వు మొక్కను మార్చుతావా, అసలు ఒకరి తలరాతని మార్చే హక్కు నీకు ఎవరిచ్చారు, అయినా మేమందరము పిచ్చివాళ్ళ కనిపిస్తున్నామా కావ్య, ఇక ఈరోజు ఈ పెళ్ళి అనుకున్నప్పటి నుంచి ఏదో ఒక అపశకునం జరుగుతూనే ఉంది, అయినా కూడా నోరు తెరిచి చెప్పకుండా మొక్కను మార్చేంత పని ఎందుకు చేసావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటే రాజ్ వస్తాడు. ఎందుకు మమ్మీ అరుస్తున్నావు, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారని వాళ్ళిద్దరిని విడదీయకూడదని ఆ విధంగా చేసింది తప్ప కళావతి చేసిన వాటిలో తప్పేమీ లేదు అనగానే వీడు ఇక ప్రతి దానికి కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తాడు. అసలు రాజ్ ఏమైపోతున్నాడో ఏమీ ఎవరికీ అర్థం కావట్లేదు అని చెప్పి ఏంటి రాజ్ ఇక అన్నీ నువ్వే చెప్తావా సమాధానాలు, ఇక నీ భార్య ఎప్పుడు కూడా ఏ తప్పు చేయలేదా అని చెప్పి అడుగుతూ ఉంటే కళ్యాణ్ ఏం జరిగిందో చెప్పరా, అనామిక విషయంలో నిజంగా నీకు ఇష్టం లేదా, లేదా వదిన ఏమన్నా చెప్పిందా అనగానే అయ్యో లేదన్నయ్య, అనామిక మంచిది కాదు, వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాదు, నా కళ్ళతో నేను చూశాను అని చెప్పి అంటూ ఉంటాడు. మరి అలా అయితే వాళ్ళని మనం మామూలుగా చెప్పి పంపించేస్తే వాళ్ళు వెళ్ళరు కదరా, ఖచ్చితంగా ప్రూఫ్ అడుగుతారు, మేము చెడ్డవాళ్ళమా మంచోళ్ళమా అన్నది మీకు ముందే తెలీదా అని చెప్పి నలుగురిలోకి లాగుతారు, అలాంటప్పుడు మనం ఏం చేయాలిరా అనగానే ఇక వెంటనే కూడా ఇక అక్కడికి వస్తుంది అనామిక వాళ్ళ ఫ్యామిలీ. అనామిక ముగ్గురిని పిలిపిస్తాడు రాజ్. రాగానే ఇక వెంటనే కూడా మీకు అప్పులు ఉన్నాయా అని చెప్పి అడుగుతాడు. అది మాకు అప్పులా ఉన్నాయి ఏంటి అనగానే మీ అప్పుల కోసం మా కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటున్నారంట కదా, అది నిజమేనా అనగానే అదేమీ కాదు, మేమెందుకు పెళ్లి చేసుకుంటాము, అయినా కళ్యాణ్కి అప్పులకి సంబంధం ఏంటి, ఉంటే మేము తీర్చుకోవాలి కానీ అని చెప్పి అనగానే ఇక అనామిక చాలా సాంప్రదాయంగా శారీ కట్టుకొని ఏమీ ఎరగనట్టుగా వచ్చి ఏంటి కవి గారు అలా మాట్లాడుతున్నారు, నేను ఏ రోజు కూడా మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, మీ డబ్బు గురించి కాదు అని చెప్పి నటన మొదలు పెడుతూ ఉంటే చెంప చెల్లుమని వాయిస్తాడు కళ్యాణ్. వాయించి షడప్, అసలు నువ్వు ఆడ మనిషివే కాదు, నువ్వు ఒక క్రూర మృగానివి, ఎందుకంటే నాలాంటి మంచి వ్యక్తిని ఇంత క్షోభ పెట్టి నువ్వు ఏం బ్రతుకుతావే, నువ్వేం బాగుపడతావు అని చెప్పి అంటాడు. ఏం మాట్లాడుతున్నావు కవి, నేను ఏ రోజు కూడా నిన్ను బాధ పెట్టలేదు అనగానే బాధ పెట్టలేదా, నువ్వు నిజం కాదు, నువ్వు కావాలని అనామిక అనే పేరు పెట్టుకొని వచ్చి ఇక నీ వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండే ఉంది, నువ్వు నార్మల్ మనిషివే కాదు, నీ గురించి మేమంతా కూడా చూసేసాం అనగానే ఏం మాట్లాడుతున్నారు కవి గారు, రాజు గారు అసలు కళ్యాణ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు, ఫస్ట్ నుంచి కూడా అప్పు అలాగే కవి గారు ఇద్దరు క్లోజ్గా ఉంటారు, వీళ్ళిద్దరూ కూడా ఏదో ప్లాన్ చేసి మా కూతుర్ని మమ్మల్ని ఇక కావాలని బ్యాడ్ చేయాలనుకుంటున్నారు, ఈ కావ్య మొదటి నుంచి కూడా మా అమ్మాయి పెళ్లి విషయంలో అన్నీ కూడా కావాలనే చేసింది, అప్పుని ఇక అలా మరుదికి ఇచ్చుకోవాలని తిన మనసులో ఉంది, అన్నిటికీ కారణం ఈ కావ్యనే అని చెప్పి వాళ్ళమ్మ గట్టిగా కావ్య గురించి మాట్లాడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా కావ్య చేసింది తప్పని అనిపించి మొక్కని మార్చింది కాబట్టి ఇక కావ్య మీద అందరికీ కూడా నెగిటివ్ ఒపీనియన్ వస్తూ ఉంటుంది. ఇక ఎవ్వరు కూడా ఇక కావ్యని మంచిది అసలు నువ్వేం చేస్తున్నావు అని ఒక్క మాట కూడా అడగరు. ఇక కావ్య వెంటనే కూడా అవును ఇంత అక్కడి నుంచి ఇన్ని నిందలు వేస్తున్నారు కదా, ఇక ఖచ్చితంగా దీని గురించి అందరికీ చూపించాల్సిందే, అందరి కళ్ళ ముందు పెడితే తప్ప ఇక వీళ్ళు మారేలాగా లేరు అని చెప్పి ఇక వెంటనే కూడా కళ్యాణ్ నీ ఫోన్లో మనం అందరం కలిసి షూట్ చేసాం కదా అదొక్కసారి తీ అనగానే ఇక అనామిక పేరెంట్స్కి అనామికకి గుండె జారిపోతుంది. ఇక వెంటనే కూడా ఒక్క నిమిషం అని చెప్పి అక్కడ పెళ్ళికి సంబంధించిన
తంతుకు సంబంధించినవన్నీ కూడా ఇక టీవీలో వస్తుంటే అక్కడ టీవీ ఆఫ్ చేసి ఈ ఫోన్కి ఇక టీవీ కనెక్ట్ చేసి చూడండి ఈమె గారి భాగోతం వీళ్ళ ఫ్యామిలీ భాగోతం అని చెప్పి పెడుతుంది కావ్య పెట్టగానే ఇక అందరూ చూస్తారు. చూసి దెబ్బకి షాక్ అయిపోతారు. అనామిక అయితే ఇక సిగరెట్ల మీద సిగరెట్లు తాగుతూ అక్కడున్న మందును కూడా తాగుతూ ఇక ఘోరంగా మాట్లాడుతుంది. ఇక వీడి మొహానికి నేను ఎక్కువ, అసలు వాడిని నేను ఎందుకు ఇష్టపడతాను, అసలు కవిత్వాలంటేనే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం ఉండదు, అలాంటిది కవిత్వాలకి పడిపోయినట్టుగా బెళ్ళపిమ్మంటే ఇచ్చాను, ఇంకా చీటికి మాటికి ప్రతిదీ కూడా ఇక నా వల్ల కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇటువైపు వీళ్ళు ఇక ఇంటిని ముక్కలు చేసి ఇక ఖచ్చితంగా మనం డబ్బులు గుంజచ్చు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ విని ఇందిరాదేవికి అలాగే సీతారామయ్యకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే దానిలక్ష్మి అయితే చేతిలో ఉన్న ఫ్లవర్ వాజ్తో ఒక్కసారిగా ఇసురు కొడుతుంది. ఇక స్క్రీన్ మీదకి స్క్రీన్ పగిలిపోతుంది. ఇక ఇది స్క్రీన్ కాబట్టి పగిలిపోయింది, అదే ఇది మీ మీదకి విసిరితే మీరు ఏమైపోవాలో ఒక్కసారి ఆలోచించండి. అసలు మీరు ఇక్కడ నుంచునే అర్హతే లేదు మీ కుటుంబానికి. ఇక మీ అంతలు మీరు వెళ్ళిపోతే చాలా బాగుంటుంది, లేదంటే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాల్సి వస్తుంది అని చెప్పి అంటుంది. ఇక దానిలక్ష్మి ఇక పిన్ని పోలీస్ స్టేషన్కి ఆల్రెడీ ఫోన్ చేశాను, మీరేమీ బాధపడమాకండి, ఇలాంటోళ్ళు ఇంట్లల్లో ఉండకూడదు, ఎందుకంటే ఇలాంటోళ్ళు ఇక మగవాళ్ళ జీవితాలని ఆడుకొని వాళ్ళని అందరి ముందు ఇక కావాలని ఇక దోషులుగా చేస్తారు, ఎంతకు తెగించావు నువ్వు, నా తమ్ముడినే మోసం చేస్తావా అని చెప్పి ఇక రాజ్ కూడా ఇక పోలీసులు రాగానే ఇక మొత్తం వీడియో చూపించి మా తమ్ముడిని కావాలని ద్రోహం చేసింది ఇదిగోండి అని చెప్పి ప్రూఫ్తో సహా ఇవ్వగానే ఇక పోలీసులు అయితే పద నడు ఇక మీ ఇద్దరికి కూడా ఇక మీ ముగ్గురు కూడా జీప్ ఎక్కండి అని చెప్పి ఇక లాక్కొని పోలీస్ జీప్ ఎక్కిస్తారు అనామిక వాళ్ళ ఫ్యామిలీకి. ఇక ఒక్కసారిగా హఠాత్తుగా అక్కడే ఉన్న సీతారామయ్య అయితే ఇక ఒక్కసారిగా కూలబడిపోతాడు. పెళ్ళి ఆగిపోవడం, ఇక ఇంత ఘోరం జరగడం, ఇక కళ్యాణ్ని ఇంత మోసం చేసిన అనామిక వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకొని ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక సీతారామయ్య. ఇక అక్కడే కూలబడిపోతే వెంటనే కూడా ఇక అందరూ కూడా ఏం చెయ్యాలో ఆలోచన లేక ఇక ఏమైంది అని చెప్పి దెబ్బకి ఇక అందరూ కూడా హడావుడి అయిపోతూ ఉంటే ఒక్కసారిగా అప్పు అయితే ఇక 108 జీబుని ఇక నడుపుకుంటూ వస్తుంది. ఇక వచ్చి తాతయ్య గారు అని చెప్పి ఇక అందులో ఎక్కించుకొని ఇక తాతయ్యతో పాటు ఇక అందరూ కూడా హాస్పిటల్కి హుటాహుటిని వెళ్ళగానే ఇక అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు సీతారామయ్య అడ్మిట్ అయ్యి ఇక అక్కడే ఉండి ఇక అప్పు ఉన్న ప్రేమని మొత్తం కూడా సీతారామయ్య తెలుసుకుంటాడు. ఎందుకంటే ఇక అప్పు ఇంట్లో ఇక రూములో బాధపడుతున్నప్పుడు ఇక పక్కన ఇక ఇద్దరు తల్లిదండ్రులు తనని ఓదారుస్తున్న మొత్తం కూడా వింటాడు. ఇక సీతారామయ్య అప్పుని అలాగే ఇక కళ్యాణ్ని ఒక్కటి చెయ్యాలని ఇక నిర్ణయించుకొని కావాలని ఇక కింద పడిపోయి అందరి ముందు కూడా ఇక అప్పుని ఇక కవిగారిని ఒక్కటి చెయ్యాలనే ఆలోచనతో వెంటనే కూడా సీతారామయ్య ఇక కళ్యాణ్ పెళ్ళి ఆగడానికి వీల్లేదు, కళ్యాణ్కి నేను ఇక కావ్య వాళ్ళ చెల్లెలు అప్పుకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, ఇక కళ్యాణ్కి తగ్గ జోడి తను ఎప్పుడు కూడా మన ఫ్యామిలీ అన్న కళ్యాణ్ అన్న చాలా గౌరవిస్తుంది, అలాంటి పిల్లే ఇక నా ఇంటికి ఓ మనవరాలే కోడలు కావాలి అని చెప్పి ఇక అక్కడే ఇక ఇద్దరిని కూడా చేతుల్లో చేయి వేసి ఇక నాకు ఎంతకాలం బ్రతికే ఛాన్స్ ఉంటుందో నాకు తెలియదు కళ్యాణ్, ఖచ్చితంగా నువ్వు ఈ అప్పుని చేసుకొని ఇద్దరు సంతోషంగా ఉండండి, ఇక నా కుటుంబం ఎప్పుడు కూడా విచ్ఛిన్నం అవ్వదు, ఈ దుగ్గిరాల వారి కుటుంబానికి ఒక కోడలు ఒకే ఇంట్లోంచి 3 కూతుర్లు ఇక మన ఇంటికి కోడళ్ళు అయితే మన ఇంటిని ఎవ్వరు కూడా ఇక చీలికలు చేసే అవకాశమే ఉండదు, నా మాట విని నా మాట మీద గౌరవం ఉంటే ఈ అప్పుని నీ భార్యని చేసుకో అని చెప్పి అంటాడు సీతారామయ్య. ఆ మాటలకి కళ్యాణ్ వెంటనే కూడా ఒప్పుకొని ఇక అప్పుని పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.